10 రోజులుగా వెతుకుతున్న చిన్నారి జ్ఞానేశ్వరి జాడ తెలియడం లేదు. ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్, ఫారెస్ట్ శాఖ ప్రత్యేక బృందాలతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. చిన్నారి జంతువుల బారిన పడిందా లేక ఎవరైనా తీసుకెళ్లారా అనే అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి కోసం 400 మంది సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొన్నారని డీఎస్పీ తిలక్ చెప్పారు. అత్యాధునిక డ్రోన్లతో అడవిలో అణువణువు జల్లెడ పడుతున్నామని డీఎస్పీ తెలిపారు. దట్టమైన అడవుల్లోకి సైతం వెళ్లగలిగే సిబ్బందితో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందంటున్న డీఎస్పీ తిలక్ తో మా కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గం దొండవాక గ్రామానికి సంబంధించి ఏదైతే సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి 10 రోజులు అయింది. అయితే ఇప్పటి వరకు అనేక బృందాలు, ముఖ్యంగా అటవీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్ఏఆర్ఎఫ్ బృందాలతో పాటు పూర్తిగా మిగతా లోకల్ గ్రామస్తులను కూడా ఉపయోగించుకుని సెర్చ్ ఆపరేషన్ గడిచిన 9 రోజుల నుంచి కూడా చేస్తూ ఉన్నా సరే ఇప్పటి వరకు ఏ ఆధారం కూడా ప్రస్తుతం లభించలేదు. అయితే ఈ కేసు ఛేదనకి ప్రత్యేకంగా టార్గెట్ చేసుకుని, ఎందుకంటే చిన్నారిని క్షేమంగా కుటుంబానికి అప్పగించడమే మా లక్ష్యం అంటూ కూడా తొలుత నుంచి కూడా కేసుని పరిశీలిస్తూ ఏదైతే ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారో ప్రస్తుతం పెద్దాపురం డిఎస్పీ తిలక్ మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది, ఇప్పటి వరకు ఈ కేసుకి సంబంధించి ఎటువంటి అంశాలు పరిగణలోకి వచ్చాయో తదితర అంశాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సరే, ఈ కేసు ఇప్పటికి 9 రోజులు అయింది. మీరు ఇప్పటి వరకు ఎటువంటి విషయాలు గమనించారు కేసులో? ఒకవైపు జంతువులు వేటాన, ఒకవైపు నడుస్తోందో, ఒకవైపు కిడ్నాప్. అసలు ప్రధానంగా ఈ కేసు స్టార్టింగ్ నుంచి అప్డేట్ చేయండి. రోడ్ల మండలం దొండవాక హ్యామ్లెట్ సిహెచ్ అగ్రవారం. సో ఈ నెల 6వ తారీఖు అంబిరెడ్డి గారి పామాయిల్ తోటలో పనిచేస్తున్న తోటమాలి శంకర గణేష్ దంపతుల వారి పెద్ద పాప శంకర జ్ఞానేశ్వరి 2 సంవత్సరాల వయసు గల బేబీ తోటలో ఆ రోజు ఆడుకుంటూ వాళ్ళ పెంపుడు కుక్కతో పాటు ఆ తోటలో వెస్ట్ వైపుకి, అంటే వాళ్ళు ఉంటున్న ఇంటికి సుమారు ఒక 100 మీటర్స్ దూరంలో ఉన్నటువంటి కంచె వరకు దారి తప్పి అక్కడికి వెళ్ళి ఏడుస్తుంటే, ఆ కంచికి అవతల అదే విలేజ్ తాతబాబు అనే ఆసామి ఆ పాపని రక్షించడానికి పాపని పిలుస్తుంటే ఆ కుక్క అరిచింది. దాంతో ఆ కుక్క అరుస్తుందని రక్కుతుందన్న భయంతో అతను ఊర్లోకి వెళ్ళి అతని ఇంటి దగ్గర ఉన్నటువంటి కుర్రోళ్ళకి 3 తెలియజేసి ఇలాగా గణేష్ పాప చివరికి వచ్చేసింది, కంచి చివరి ఉంది, వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని వాళ్ళకి అప్పచెప్పండి అని చెప్పి వచ్చే రమారమి 15-20 నిమిషాలు అవుద్ది. అది నాకు చెప్పడము, వాళ్ళు ఇక్కడికి రావడము. ఈ 20 నిమిషాల్లో ఈ పాప ఈ తోటకి ఒక 500 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ఒక నల్లగొండ అనే ఒక రిజర్వ్ ఫారెస్ట్ కొండ ఉంది. అటువైపు ఏమైనా వెళ్ళిందేమో అన్న కోణంలో ఆ రోజు విలేజర్సు, మా లోకల్ పోలీస్ మేమందరూ సర్చింగ్ ఆపరేషన్ చేశాము. తర్వాత ఈ రోడ్డు పాయింట్కి 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి రోడ్డు పాయింట్కి ఎవరైనా తీసుకెళ్ళి ఉంటారని అటు కూడా సర్చింగ్ ఇచ్చేసాము. బోత్ సైడ్స్ చేసాము ఆ రోజు. ఇంకా ఆ రోజు నుండి ఎస్డిఆర్ఎఫ్, మా కాకినాడ ఎస్పీ బిందమాధవ్ ఐపీఎస్ వారు పంపించినటువంటి డాగ్ స్క్వాడ్, డ్రోను, క్యూఆర్టీ టీమ్స్, ఏఎన్ఎస్ పార్టీ మొత్తం వాటితో ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్తో మొత్తం సెర్చింగ్ చేశాము. నూకన్ కార్నర్ జల్లెడి పట్టాము అణువణువున. తర్వాత 4 రోజుల తర్వాత మిస్ అయినటువంటి కుక్క మళ్ళీ ఇంటికి రావడము, వచ్చిన తర్వాత యజమాని మీదకి వెళ్ళి వైల్డ్గా బిహేవ్ చేయడము, కరవడం కూడా జరిగింది. ఆ కుక్క వింత ప్రవర్తనతో ఉండడంతో ఆ కుక్కకి వెటనరీ డాక్టర్ గారితో కూడా చేసాం. డాక్టర్ గారు కూడా ఏమన్నారంటే, ఈ 4-5 రోజులు దానికి స్టార్వేషను, కొండపైకి వెళ్ళిపోయింది, అటు ఇటు తిరిగింది, దానికి భోజనం పెట్టుకోలేక తినలేక అవన్నీ చూసి అన్న ఉద్దేశంతో అది ఆ విధంగా ప్రవర్తిస్తుంది అన్నారు. తర్వాత సెటిల్ అయిన తర్వాత దాన్ని కూడా మా డాగ్ స్క్వాడ్ని స్నిప్ చేసి దాన్ని పంపించాము. అది వెళ్ళిన రూటే మా డాగ్ కూడా, పోలీస్ డాగ్ కూడా వెళ్ళింది. అవి కూడా వెరిఫై చేశాము. ఆ తోటల్లోని
ఎండుటాకులు ఉన్నాయి అవన్నీ తీయించాము. ఎక్కడైనా ఏవైనా పడిపోయి ఉంటే గొయ్యిల్లోనే అవన్నీ చెక్ చేయించాము. తర్వాత అది మొన్న అది చనిపోవడం జరిగింది, హఠాత్ మరణం జరిగింది. దానిపై వెటనరీ డాక్టర్ గారికి పిఎన్జి కూడా ఇచ్చాము. అది చేసి అది రిపోర్ట్స్ రావాలి. ఈ విధంగా అంటే అన్ని కోణాల్లో మేము విచారిస్తున్నాము. ఈ దర్యాప్తు అనేది నాట్ ఓన్లీ డాగ్ మీదే మేము ఆధారపడలేదు, అదొక వన్ ఆఫ్ ఛాన్స్ ఇది ఇన్వెస్టిగేషన్కి. అది దాన్ని వాడాము. తర్వాత మా దగ్గర ఉన్న టెక్నాలజీ కూడాను టవర్ డంప్స్ పెట్టాము ఇక్కడ. ఆ రోజు ఎవరెవరు ఇక్కడికి వచ్చారు ఏంటి అనేది అది వాట్సాప్లో కాల్ అయినా నార్మల్లో కాల్ చేసిన ఇలా నేను. అలాగే వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా మొగుడు పిల్లల మధ్యన ఏమైనా చిన్న ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి కూడా అవి కూడాను వెరిఫై చేస్తాం. ఏది వచ్చినా ఏ పాయింట్ వచ్చినా అన్నిటిని మేము అది వెరిఫై చేస్తున్నాము. దాన్ని ఇది చేసుకొని ముందుకు. అంటే ప్రధానంగా ఈ కేసుకి సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి సెర్చ్ ఆపరేషన్ లో ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు పూర్తిగా కూడా. అంటే దీన్ని బట్టి అమ్మాయి ఎక్కడ ఏ అటవీ జంతువు దాడి చేయలేదు, బతికే ఉంది, కిడ్నాప్ కోణం అని ఇప్పుడు తాజాగా ఆ కోణాలను కూడా మీరు పరిశీలిస్తున్నట్టుగా చేస్తున్నారు. సెల్ ఫోన్ ఆధారంగా సాంకేతికత వాడుకుని చేస్తున్నారు అంటున్నారు. దాని మీద ఎంతవరకు హోప్స్ ఉన్నాయి? అసలు ఇప్పటి వరకు జరిగిన సెర్చ్ ఆపరేషన్ తర్వాత మీ అభిప్రాయం ఏంటి? చిన్నారిని కిడ్నాప్ అయ్యి ఉంటది అంటారా? అంటే పక్కనే రిజర్వ్ ఫారెస్ట్ ఉండము. ఆ ఫారెస్ట్ కొండపైన ఇట్ ఈస్ హబ్ ఫర్ యానిమల్స్ లివింగ్ కాబట్టి అక్కడ ఉన్న రేస్ కుక్కలు కానీ చిన్నవి అడవి పందులు, అడవి కుక్కలు అవి కిందకి ఊర్లోకి వచ్చి నైట్ టైము కోళ్ళు వాటిని తీసుకెళ్ళి ఇక్కడ జరుగుతున్నాయని ఇక్కడ రైతులు విలేజర్స్ మాకు చెప్పడం జరిగింది. ఈ చిన్న పాప కాబట్టి 2 సంవత్సరాల అమ్మాయి, బిల్ట్ కూడా చిన్న బిల్ట్ 2.5 feet. ఒకవేళ జంతువుల క్యాచింగ్ అది యానిమల్ క్యాచింగ్ జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చని మేము అటువైపు కూడా చెక్ చేస్తున్నాము. అది కూడా థర్మల్ డ్రోన్ కెమెరాను కూడా ఉపయోగించాము. దీంట్లో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము వాళ్ళ అసిస్టెన్స్ తీసుకొని వాళ్ళతో కూడాను మొత్తం ఏరియా అంతా ఇది చేయించాము. అలాగే ఇక్కడ బ్యాడ్ యాడ్స్ ఈ చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా ఇలాంటివి ఉంటాయని అక్కడ 3 విలేజెస్ ఉన్నాయి, దొండవాక, చక్రవారము, 3 గ్రామాల్లో కూడాను మేము ఎన్యూమరేషన్ చేశాము. ఆ టైంకి అక్కడ ఉండి తర్వాత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాంటెళ్ళి ఏదైనా పని మీద వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటే వాళ్ళ మీద కూడా నిఘా పెట్టాము. ఈ సీన్ జరిగిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయి అవాయిడ్ చేస్తే ఆ ఆలోచనలు ఉంటారేమో అనేసి అది కూడా వెరిఫై చేస్తున్నాము. ఏది చిన్న క్లూ వచ్చినా దాన్ని అలాగా అది చివరి వరకు అది వెరిఫై చేసుకుని వెళ్తున్నాము. అంటే ఆ హోప్స్ ఉన్నాయి, పాపను రికవర్ చేయగలము అన్న ఉంది. కిడ్నాప్ చేస్తే ఎక్కడో సేఫ్లో ఉంటుంది, ఆ కిడ్నాప్కి మేము టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళు పట్టుకోగలము. ఇటువైపు అయితే యానిమల్ క్యాచ్ అయితే అటువైపు టీమ్స్ కూడా పంపించాం. ముఖ్యంగా ఇప్పుడు అంటే ఈ చిన్నారికి సంబంధించినంత వరకు వదంతులు చాలా వరకు నిన్న ఈ రోజు అమావాస్య అని బలి తీసుకోవడానికి ఎవరో ఎత్తుకుపోయారని, ఈ ప్రాంతాల్లో క్షుద్ర పూజలు చేస్తారని ఒకవైపు చిన్నారి దొరికింది, చనిపోయిందని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వదంతులు పుకార్లు కూడా చెప్తా ఉన్నారు. అంటే నిన్నటి రోజు ప్రత్యేకించి అమావాస్య రావడం, అమావాస్యకి బలి తీసుకోవడానికి కిడ్నాప్ చేశారు. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి, మూఢనమ్మకాలను ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళే పనిచేశారు అంటారు. ఆ కోణం నిజమా? అసలు